నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మోపాల్ మండలం అమరాబాద్ తండాలో భార్య భర్తను చంపిన ఘటనలో అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తంగా ఏం జరిగింది చెప్పండి. అసలు తండాలో ఏం జరిగింది, ఏమైతారు, ఎవరు వాళ్ళు? ఏం చెప్పి అయితే మేము నిన్న పండుగ చేసినాం. చిట్ల పండుగ అని ఉంటాయి. పండుగ చేసినాం. పండుగ చేసి అందరు తిన్నారు, తాగినారు, మంచిగానే ఉన్నారు. చిన్న చిన్న ఇంట్లో గొడవ అయితే రాత్రి చచ్చిపోయిండు మామ. నూకేలే కొడుకు, అమ్మ, ఇంకా అని పేరేం కోడలు, కోడలు తమ్ముడు, నలుగురు ఉన్నారట. కొట్టిండ్రట. దేని పెట్టి కొట్టిండ్రు ఏమో. ఇట్లా గొంతు పిసికిండ్రు. ఆయన కొట్టేసి చంపేసిండ్రు. అయితే పొద్దుగల తెలిసింది మాకు. పొద్దుగల తెలిస్తే ఎస్ఐ సార్ మేడం వచ్చింది. ఏంటి హరి, భానోత్ హరి చచ్చిపోయాడు. భానోత్ హరి, సురేష్ ఆయన కొడుకు. చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఈ దారుణం జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా కుటుంబ సభ్యులైతే ఆందోళన చెందుతున్నారు. రాత్రి నిన్న పండగ సవ్యంగా జరిగింది. శీతల పండుగ చేసుకున్నాము. శీతల పండుగ చేసుకున్న క్రమంలో అందరూ కలిసిమెలిసి భోజనం చేశారు. భోజనం చేసిన అనంతరము అసలు ఏం జరిగిందో ఏమో తెల్లారి లేచేసరికి భానోత్ హరిసింగ్ చనిపోయి ఉన్నాడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనలకు సంబంధించి చూసుకుంటే భానోత్ హరిసింగ్ కొడుకు గత కొన్ని రోజులుగా గల్ఫ్ వెళ్ళి వచ్చాడు. గల్ఫ్ వెళ్ళి వచ్చిన నేపథ్యంలో ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగాయని చెప్పి అయితే చెప్తున్న పరిస్థితి. ఈ గొడవల కారణంగానే ఈ నలుగురు కలిసి హత్య చేసి గొంతు నుమ్మి చంపారని అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి నిజామాబాద్లో అయితే పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు పంచనామా నిర్వహిస్తున్నారు. ఈ పంచనామాలో భాగంగా ప్రధానంగా ఈ వరుస ఘటనలో నిజామాబాద్ జిల్లా ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు. దీనికి అందరికి సంబంధించి ఏదైతే ఈ ఘటనలు జరగడం, పూర్తి స్థాయిలో భానోత్ హరిసింగ్ హత్య చేయడం, అంటే కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య కొడుకు కలిసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. వారం రోజుల వ్యవధిలోనే 2 హత్యలు జరిగాయి. ఒకటి ప్రియుడి మోజులో పడి భార్య భర్తను హత్య చేసిన ఘటన, నాల్కాల్లో జరిగిన ఘటన మరవక ముందే మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమరాబాద్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో కోక్యానాయక్ తండాలో హర్సింగ్ నాయక్ హత్య చేసేబడింది. అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ రూరల్ సౌత్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఏదైతే కోక్యానాయక్ తండాలో హర్సింగ్ నాయక్ అనుమానాస్పద మృతి చెందారని చెప్పి తెలిసింది, అసలు ఏం జరిగింది సార్ దీనికి సంబంధించి? అవును, ఈరోజు అంటే మోపాల్ మండలంలోని కోక్యానాయక్ తండాలో హరి అనే అతను చంపేసినారని చెప్పేసి మనకు తెలవగా మనం విచారణ చేసినాము. దీనిపైన మన మోపాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని విచారిస్తే హరి అనే అతను గ్రామంలో ఇంటి వద్దనే ఉంటాడు. అతనికి ఒక భార్య, తర్వాత ఒక కొడుకు, 2 కూతుళ్ళు ఉన్నారు. 2 కూతుళ్ళు కూడా పెళ్లి చేసేసి వేరే వేరే గ్రామాలకు ఇచ్చిండు. ఇంటి వద్ద అతని భార్య, అతని ఇద్దరే ఉంటారు. కొడుకు కూడా కొన్నిసార్లు బయటకు పనికి వెళ్ళి ఇంటి వద్దకు వచ్చి ఉంటాడు. అయితే నిన్న రాత్రి వాళ్ళ గ్రామంలో అంటే వాళ్ళ తాండాలో శీతల పండుగ అని చెప్పేసి జరిపించుకున్న తర్వాత ఆ జరిపించుకునే క్రమంలోనే కొడుకు, కోడలు, తర్వాత కొడుకు, బామర్ది అందరూ కూడా గ్రామంలోనికి వచ్చి పండుగ చేసుకున్న తర్వాత రాత్రిపూట మృతునికి మరియు భార్య కొడుకు మధ్య చిన్న గొడవ జరిగిందని చెప్పేసి అన్నారు. దాంట్లో వీళ్ళు మృతుని భార్య తర్వాత కొడుకు ఇద్దరు కూడా ఎప్పుడు ప్రతిసారి మాతోని గొడవ పడుతున్నాడు, ఈ గొడవ ఇప్పటికీ ప్రతిసారి తాగినప్పుడల్లా గొడవ పడుతున్నాడు, ఇతను చంపేస్తేనే మాకు ఈ గొడవలు తగ్గుతాయనే ఉద్దేశంతో వాళ్ళు చంపుదామని చెప్పేసి అనుకొని వాళ్ళు రాత్రి మృతుని భార్య తర్వాత కొడుకు, కోడలు, ఇంకొక అతను కలిసేసి నలుగురు కలిసి గొంతు నులిమి అతన్ని చంపివేసినట్టు ప్రాథమికంగా తెలిసింది. దీనిపైన కేసు నమోదు చేసుకున్నాము. ఇంకా పూర్తి విచారణ జరపవలసి ఉన్నది. ఎవరు ఫిర్యాదు చేశారు, ఎవరి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు? కానీ ఇటీవల జరిగిన నాల్కల్లో జరిగిన ఘటనకు ఈ ఘటనకు ఏమన్నా అంటే అలాంటి మోటివేట్ ఉందా? ఆ నాల్కల్ దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్.
మొత్తానికి చూడొచ్చు వారం రోజుల వ్యవధిలోనే 2 ఘటనలు జరగడం పూర్తిగా పోలీసులకైతే కునుకు లేకుండా చేసింది. మోపాల్ జరిగిన ఘటనకు సంబంధించి అయితే న్యాల్కలో జరిగిన ఘటన అదొక ఇతర మోటివ్. ఇది ఒక కుటుంబ కలహాలతో హరిసింగ్ నాయక్ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రాథమికంగా దానికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేసే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. నిజామాబాద్ రూరల్ సౌత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.